నమో నమోస్తున్నారు. శ్రీగణేశ. చెప్పండి ఆచార్య. ఆచార్య శ్రేయభిజయ, చెప్పండి. పురాణాలను మనం నమ్మచ్చా ఎంతవరకు అనే టాపిక్ మీద ఏమైనా డిస్కస్ చేద్దాం. ఇప్పుడా? మీ ఇష్టం, సమయం చూసుకుంటే రిలాక్స్ గా ఒక అరగంట. ఉమ్. చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఉం? ఇప్పుడు చేద్దామా? రికార్డ్ చేస్తారా మీరు? ఇప్పుడు చేద్దామా? ఉమ్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే. నమస్తే. నమో విశ్వకర్మని. నమస్తే సార్. నమస్తే స్వామి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాం మేము. మీ ఆ, ఆశీర్వాదం. ఆచార్య మోహన్ రావు గారు, మీ ఒక సంశయం వచ్చిందండి. చెప్పండి. రకరకాలుగా వింటున్నాము. ఐ మీన్, ఒక పురాణంలోనేమో ఒక దేవత నేనే సృష్టికర్తని, నేనే మొత్తానికి మూలం అని ఉంటుంది. ఇంకొక పురాణంలో నేనే అని ఉంటుంది. వినాయకుడి జననం కొన్ని పురాణాల్లో వెరైటీ అంటే బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక విధంగా ఉంటుంది, శివ పురాణంలో ఒక విధంగా ఉంది. ఉమ్. ఇంకొక ఐ మీన్ దేవి భాగవతం లేదా శాక్తేయంలో చూస్తే ఆదిపరాశిక ఐ మీన్ అమ్మవారే మూలం కీలకం అంటుంది. అవును. అసలు ఇప్పుడు ఒక ఐ మీన్ ఒక సాధనాభిలాషులకు కానీ లేదంటే ఒక వ్యక్తికి ఉమ్. ఈ సనాతన ధర్మం అని, కొంతమంది హిందూ అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమ్. అసలు ఒక వ్యక్తి ఏది తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఐ మీన్ నా డౌట్ ఏంటంటే చాలా మంది ఉన్నారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మేము ఎన్ని పూజలు చేసినా మా కష్టాలు తీరట్లేదు. అది మేము మొన్నటిదాకా పలానా చేసాము, మా కష్టాలు తీరలేదు. లేదా ఇప్పుడు ఇవి చేస్తున్నాము, ఇవి చేసాము, ఎంతో మంది చేసాము. అంటే ఏంటి ఇట్లా ఉమ్. రకరకాలు మార్చుకొని చేసుకోవచ్చా? అసలు చేస్తే ఏంటి? ఎవరు మనకి కీలకంగా ఇచ్చే మూలాధారం, మూల శక్తి, లేదా ఒక వ్యక్తి నిజంగా పూజలు చేస్తే కష్టాలు తీరుతాయా? తీరేటట్టయితే ఎవరిని పూజించాలి? మరి ఏ పురాణం ఫాలో అవ్వాలి? ఏది ఎంతవరకు ఎట్లా తీసుకోవాలి? దయచేసి మీ విలువైన సమయాన్ని కొద్దిగా కేటాయించి మా కోసం వివరించగలరని కోరుకుంటున్నాం. నమస్తే అండి. మంచి ప్రశ్న అడిగారు. జీ ఇది చాలా మందిలో ఉండే సమస్యని మీరు ఈరోజు లేవనెత్తారు. జీ చాలా మంది మీరు చెప్పినట్లుగా ఆ, ఈ దేవత పూజ చేస్తాం, ఆ దేవత పూజ చేస్తాం అంటారు, కానీ మళ్ళీ మాకు ఒక ఫలితం రావట్లేదు, మళ్ళీ కష్టాలు ఎట్లాగా ఉంటున్నాయి ఉమ్, అని అంటున్నారు. సో ఏం పూజలు చేయకుండా సునాయాసంగా చాలా మంది గోల్డ్ స్పూన్ తో పూడతారు అనమాట. వాళ్ళకి కష్టాలు ఉండవు, తెలియవు. ఉమ్, కానీ వాళ్ళు ఏమంటే మనకు బాగా డబ్బు ఉంటుంది, వాళ్ళకుండే కష్టాలు ఆ ఆటపోట్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి, అన్నీ అవుతుంటాయి. ఉమ్, కానీ ఎంతటి వాడికైనా, కోటీశ్వరుడికైనా, పేదవాడికైనా కష్టాలని వాళ్ళ రేంజ్లో వస్తుంటాయి. కానీ దాని ఓకే. ఉపశమనం కోసం ఉమ్, కొంతమంది దేవతలను మన వారు ఆశ్రయించి పూజలు చేయడం అంటే జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు మీరు ప్రారంభంలో మీరే అన్ని విషయాలు చెప్పేశారు. అది ఆ పురాణం ఇట్లా, ఈ పురాణం ఇట్లా అని. అది ఎట్లా ఉమ్, అంటే ఇది పురాణం ఎంతవరకు కరెక్ట్? ఉమ్, ఇప్పుడు పురాణం కరెక్ట్ కాకపోతే మనం ఏ దేవతను పూజ చేయాలి ఉమ్, అనేది మీ ప్రశ్న. ఓకే. అయితే ఈ పురాణాలు అనుకుంటే అది ఉమ్, మీరు తృప్తిగా చెప్పారు, నేను మళ్ళీ కొంచెం పాఠకులకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉమ్, ఇప్పుడు సృష్టి గురించి వేదం ఒకలా చెప్తుంది, పురాణాల్లో ఉమ్, ఒక్కొక్కలా చెప్తుంది. వేదం ఉమ్, ఒకలా చెప్తుంది, పురాణం ఒక్కొక్కలా చెప్తుంది. అంటే అర్థం చేసుకోండి, అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కోలా చెప్తుంది. ఉమ్, మెయిన్ ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడికి సృష్టి ఎలా జరిగింది తెలుసుకోవాలని ఉంటుంది. ఉమ్, అంటే శాస్త్ర ఎడ్యుకేట్ అయ్యేవాడు, పురాణ ఉమ్, నాలెడ్జ్ ఉండేవాడు, ఒకరే పురాణం చూసి నమ్మితే ఇంకో పురాణం ఎట్లా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఉమ్, అట్లా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఉమ్, ఇప్పుడు శివపురాణం చూసుకోండి, శివపురాణం ఉమ్, చూసుకుంటే అక్కడ శివుడే సర్వాంతర్యామిగా ఉంటాడు అనమాట. అంటే ఉమ్, అన్ని దేవతల కన్నా ముందుకు శివుడు పుట్టాడు, ఉమ్, శివుడు పుట్టాడని. ఉమ్, తర్వాత ఆ ప్రారంభంలో ఎలా ఉంటుందంటే సృష్టి అంటే భూమి ఉంటుంది, ఉమ్, భూమి పైన బ్రహ్మ విష్ణు ఇద్దరే కనిపిస్తుంటారు అనమాట. ఉమ్, వీళ్ళిద్దరూ చూసి మాట్లాడుతూ నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను పోషణ చేస్తాను, నేను ఉమ్, సృష్టిస్తాను, వీళ్ళిద్దరు వాదులాడుతుంటారు అనమాట. ఉమ్, ఎవరు? బ్రహ్మ విష్ణు. ఓకే. అంత మరి ఏం ఉండదు, మరి ఇంకెవరు కనిపించరు అనమాట. వీళ్ళిద్దరే ఉమ్, ఉంటారు, భూమి ఉంటుంది, భూమి పైన వీళ్ళు ఈ విధంగా ఉమ్, వాగ్వివాదం జరుగుతుంటుంది. ఉమ్, అప్పుడు ఎప్పటికీ చాలా సమయానికైనా ఎంత సమయానికి వాళ్ళు ఒక కొలికి రాదనమాట వాళ్ళ గొడవ. ఉమ్, అప్పుడు ఏమవుతుందంటే కొంత దూరంలో అగ్ని స్తంభం ఒకటి కనిపిస్తుంది. ఉమ్, అగ్ని స్తంభం కనిపించేసరికి వీళ్ళంటారు, వీళ్ళు నిర్ణయించుకుంటారు, ఉమ్, మనము మనలో మనం కొట్టుకోవడం కంటే ఇక్కడ చూడు అక్కడ అగ్ని స్తంభం ఉంది,
ఉహు, భూమి నుంచి బయటికి పొడుచుకొచ్చింది అది. ఉమ్, ఆ పొడుచుకొచ్చినప్పుడు ఆ భూమి యొక్క ఆ అగ్నిస్తంభం యొక్క భూములు ఎక్కడో ఉంది. భూమి చాలా పెద్దది కదా, భూమి ఎక్కడో ఉంది. ఉహు, కనుక ఆ శిఖరం కనిపించట్లేదు, అంటే శిరస్సు కనిపించట్లేదు అగ్నిస్తంభానికి. ఉమ్, మీరు మీకు ఆ అంశవాహనం ఉంది కనుక మీరు ఉమ్, ఎగిరి ఆ శిరస్సును చూడండి. నేను ఉమ్, వరాహ రూపం ధరించి ఆ అగ్నిస్తంభం యొక్క మూలాన్ని చూస్తాను. మన ఉమ్, ఇద్దరిలో ఎవరైతే మన టార్గెట్ బీట్ అవుతారో వాళ్ళ చేస్తూనే వీళ్ళు పందెం వేసుకుంటారు. ఓకే. అయితే వేసుకునేసరికి అలా వెళ్తుంటారు. ఈయన భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్తుంటారు శ్రీ విష్ణువు. ఉమ్, ఆయన హంసవాహనం ఎక్కి మీదకి ఎగురుతూ ఉంటారు అనమాట. ఎవరు? బ్రహ్మ. ఉమ్, అలా ఎగురుతూ 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 కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిందంట. ఉమ్, పురాణం లెక్క ప్రకారం ఉమ్, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయేసరికి ఆ, ఆయనకి కొంచెం విసుగు కూడా వస్తుంటుంది. ఉమ్, ఏంటి ఇంకా ఎగురుతున్న అగ్నిస్తంభం అలాగే ఇంకా ఉంది, దానికి ఎక్కడ అసలు ఆ భూమి ప్రారంభంలో అట్లాగా ఉంది, అట్లాగే ఉంది, సన్నమం అవ్వట్లేదు, ఏమీ లేదు ఉమ్, అని చెప్పేసి ఆయన విసిగిపోతుంటారు. కొన్ని వేల సంవత్సరాలు వెళ్తున్నారంట పైన. ఉహు, ఈయన అలాగే కిందకి వెళ్తుంటారు. ఎవరు? విష్ణు. ఉహు, అయితే కొంతకాలానికి ఒక మోతికి మొగలు పువ్వు అనమాట, కేతకి ఉమ్, పుష్పం అంటారు, మొగలు ఓకే. పువ్వు. ఆ మొగలు పువ్వు పైనుంచి పడుతుంటుంది. ఉమ్, అప్పుడు ఈయన కొంచెం ప్రాణం లేదు వస్తుంది, ఏదో పైనుంచి వస్తుంది, ఇది ఆ శిఖరం దగ్గరికి వచ్చానేమో, దానిపై నుంచి పడుతుందేమో, అంటే తలపై నుంచి వస్తుందేమో అనుకుంటాను ఉహు, అని ఆ మొగలు పువ్వు అడుగుతాడు. నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అంటే, ఇదిగో నేను శివుడి యొక్క తలపై నుంచి పడుతున్నాను ఓకే. అంటే, అయితే నేను దగ్గరికి వచ్చేసాను అనమాట అని అనుకుంటాను. అంటే ఉహు, లేదండి లేదు, అలా కాదు, మీరు పొరపడుతున్నారు. నేను ఎన్నో వేల సంవత్సరాలుగా కింద పడుతూనే ఉన్నాను, నాకు ఇంతవరకు ఆధారం దొరకట్లేదు. ఉమ్, ఈ కాలగమనంలో ఎన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి నాకే లెక్కలేదు అని చెప్తుంది అనమాట మొగలు పువ్వు. అప్పుడు ఉహు, ఈయన, ఓ ఇప్పటికీ నేను చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు నేను వచ్చేసాను, ఈ మొగలు పువ్వు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు వచ్చింది, పిలిపించు అనమాట, లెక్కలేదని చెప్తుంది. సో ఉమ్, నేను పైకి వెళ్ళడం మంచి, ఇది సరైన తెలివైన పద్ధతి కాదు అని ఉహు, ఆయన కొంచెం ప్లాన్ చేస్తారు. అంటే మ్యాచ్ ఓకే. తీసుకుని ఆ మొగలు పువ్వుతో మాట్లాడతాడు. ఏమంటే, ఉమ్, నేను ఈ ఆ శివుడి తల నుంచి వచ్చాను కదా, నేను తలపై నుంచి నేను తీసుకున్నాను, నువ్వు సాక్ష్యం చెప్పాలి ఉహు, అని చెప్పేసి ఆ మొగలు పొట్టు పట్టుకొని మళ్ళీ కిందకు వస్తుంటాడు. ఎవరు? బ్రహ్మ. ఉమ్, దారిలో కామధేను కనిపిస్తుంది. ఓకే. పురాణం చూడండి, అక్కడ ఎవరు లేరు, ఇలా ఇవన్నీ మధ్యలో వచ్చాయన్నమాట. పురాణం అలాగే ఓకే. ఉంటుంది. ఓకే. కామధేను కనిపిస్తుంది. కామధేను ఏంటంటే తెలుసు కదా, రూపం ఎలా ఉంటుంది, స్త్రీ మరి రూపం. కామధేనువు సముద్ర మంథనంలో వచ్చిందని అంటారు. మరి ఇక్కడ ఏదో చెప్తున్నారు కదా, పురాణం అండి, నేను చెప్పేది వేదం కాదు, ఓకే. శివ పురాణంలో ఉండే కథనం చెప్తున్నాను మీకు. ఓకే. ఓకే. ఆ కామధేను వస్తుందంట, ఆకాశ మార్గంలో వస్తుంటుంది. వస్తుంటే ఆ రూపం తెలుసు కదా మీకు. మరి సముద్ర అంటే మంథనం ఎప్పుడు జరిగింది? చెప్తున్నా, అది అది ఇంకో చోట వస్తుంది. ఈ కామధేను అంటే ఏంటంటే, ఆచార్య ఇక్కడ ఏది క్లారిటీ లేదు. వినండి, ఆ, ఇది నేను నా కల్పితం కాదు, దీనికి ఉమ్, ఆధారం శివపురాణం. ఓకే. చెప్తున్నాను కదా, మీరు శివపురాణం ఓపెన్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది, ఈ ఘట్టం ఆ, ప్రారంభంలోనే ఉంటుంది ఇది. ఓకే. దానికి ఆ ప్రశ్నలు అడగాలంటే ఆ వ్యాధికి అడగాలి మీరు. ఓకే. ఆ, అంటే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను అంతే. ఓకే. అయితే ఈ కామధేను రూపం తెలుసు కదా, ఆ స్త్రీ ఓకే. ముఖం, మాత్రం స్త్రీ ఒక అందమైన స్త్రీగా ఉంటుంది, జుట్టు ఉంటుంది, ఆ ఉమ్, స్తనాలు ఉంటాయి. ఉమ్, తర్వాత దేహం అంతా మంచి కపిల గోవుల పోలి ఉంటుంది, పొదుగు ఉంటుంది, తోక ఉంటుంది, అంత మిగతా అంతా రూపం గోవులా ఉంటుంది. ఓకే. ముఖం వక్షస్థలం వరకు స్త్రీలా ఉంటుంది, ఓకే. చక్కగా అందంగా ఉంటుంది. అయితే ఓకే. ఈ బ్రహ్మదేవుడు కామదేవుడు చూసి, ఆ, ఏమా నువ్వు నాకు సాక్ష్యం చెప్పాలి, నేను ఈ మొగలు పూను శివుడి పై నుంచి తీసుకొస్తున్నట్టుగా నువ్వు ఆ సాక్ష్యం చెప్పాలని అంటే, ఈయన బ్రహ్మగారు కదా, ఇది నేను చెప్పను అంటే ఎక్కడ చెప్పిస్తాడని భయంతో ఆ తలతో ఇలాగ ఊపుతూ, తల అవునంటూ ఊపి, ఉమ్, తోకతో కాదన్నట్టు అడ్డుగా ఊపుతుంది. ఉమ్, తలతో అవునన్నట్టు తల ఊపి, తోకతో అడ్డంగా ఊపుతుంది. ఉమ్, సరే వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తారు. ఉమ్, అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ రిటర్న్ అవుతున్నారో ఆ విషయం ఉమ్, తెలిసిపోతుంది. ఓ ఈ బ్రహ్మదేవుడు రిటర్న్ అయిపోతున్నాడు కాబట్టి ఆయన గెలిచిపోయాడు, నేను ఓడిపోయాను చెప్పేసి ఆయన వాపస్ వచ్చేస్తుంటారు. ఇద్దరు కలుసుకుంటారు, మళ్ళీ అదే ప్లేస్ లో కలుసుకుంటారు. ఉమ్, కలుసుకుంటే ఈయన్ని విష్ణు నిజాతిగా చెప్తాడు, నేను ఆ ముదురును అంటే మూలాన్ని చూడలేకపోయానండి అని చెప్తే, ఆ బ్రహ్మదేవుడిగో నేను శిఖరాన్ని చూశాను, తలపై నుంచి పువ్వు తీసుకొచ్చాను, ఇదిగో ఉమ్, పువ్వు, అదిగో సాక్ష్యం అని కామధేను చూపిస్తే, అప్పుడు ప్రళయకాల రుద్రుల్లా సంభవం నుంచి శివుడు బయటకు వస్తాడు. ఉమ్,
బయటకు వచ్చి మూర్ఖులారా, నేను మిమ్మల్ని నేనే మిమ్మల్ని సృష్టించాను, ఉమ్, మీరు మీ చిన్న పరీక్ష పెట్టాను, మీలో మీరు మీ యొక్క స్థాయిలు తెలుసుకోవడానికి మీకు మిమ్మల్ని పరీక్ష పెట్టాను, ఉమ్, అంతేగాని మీరిద్దరూ గొప్పవాళ్ళు కారు, ఉమ్, మిమ్మల్ని సృష్టించి నేను నా ఆజ్ఞ ప్రకారం మీరు చేయాల్సి ఉంటుంది ఉమ్, అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఇలా మోసం చేసినందుకు నీకు భూమి పైన పూజలు ఉండకూడదు కాక అని చెప్పిస్తారు. ఉమ్, తర్వాత మొగలు అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు, అంటే ఉమ్, మౌనంగా ఉన్న సాక్ష్యం చెప్పినట్టు లెక్క. ఓకే. ఆ ఆ నీకు దేవ పూజలో నీకు ఉపయోగించకూడదు అని మొగలు పూకి శపిస్తారు. ఉమ్, తర్వాత బ్రహ్మ ఇతను ఆవుకి ఏంటంటే నీకు తలతో ఉమ్, అవునంత ఉంటావు కాబట్టి నువ్వు తల నీకు అశుభం అవుతుంది. నీ తలని ఎవరు చూస్తారు వాళ్ళు అశుభం. ఉమ్, నీకు నీకు పుట్ట భాగమే నీకు శ్రేష్టము. ఉమ్, నీ తోకను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి నీ శుభాలు ఇస్తావు, తలకు పూజ చేస్తే నీ శుభాలు ఇవ్వు అని చెప్పేసి కామధేనుకు ఆ విధంగా చెప్పించేసి, ఇది శివపురాణం నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కథనం. ఇప్పుడు ఉమ్, ఆ శివుడు ఆజ్ఞానుసారము ఆ బ్రహ్మ సృష్టిస్తాడంట, శివుడు పోషణ చేస్తాడంట. ఈయన రుద్రుడు ప్రయాకాల రుద్రుడు ఈయన నాశనం చేస్తారు. ఇది శివపురాణం చెప్పారు. ఉమ్, ఇదే విధంగా విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, ఉమ్, ఇది ఇక్కడ ఆపేద్దాం, శివపురాణం మళ్ళీ మీ లోపలికి వెళ్ళదండి. ఉమ్, ఉమ్, మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఈ ఘట్టాలు చెప్పుకుందాం. ఉమ్, అంటే ఒకే కాన్సెప్ట్, సృష్టి కాన్సెప్టే తీసుకుందాం అంతే. ఓకే. ఆ, అయితే విష్ణు పురాణం ఏమవుతుందంటే అక్కడ మొత్తం ప్రపంచం మొత్తం జలమయం ఉంటుంది, నీరు ఉంటుంది అక్కడ, ఉమ్, మరి ఏం ఉండదు. కానీ ఉమ్, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఒక మర్రి చెట్టు ఆకు ఉంటుంది, పెద్ద మర్రి చెట్టు ఆకు, ఉమ్, మర్రి ఆకు అన్నమాట. ఉమ్, ఆ మర్రి ఆకు పైన విష్ణువు శిశువుడిగా పడుకొని ఆ బొట్టలు కాలు బొట్టలు నోట్లో పెట్టుకొని ఉంటాడంట. ఉమ్, నెమలి పింఛు అన్ని పెట్టుకుంటే అంటే ఇవేమి లేవు అక్కడ, అంటే ఇంకే సృష్టి ఏం లేదంట, కానీ ఇవన్నీ ఉమ్, ఉన్నాయి అక్కడ. ఉమ్, అది ఎలాంటి కల్పన మనకు తెలియదు, కానీ అలా ఉన్నాయి. అయితే ఈ విష్ణు నాభి నుంచి ఒక కమలం పుడుతుంది, లోటస్. ఉమ్, ఉమ్, ఆ లోటస్ పుట్టిన తర్వాత ఆ లోటస్ నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు అనమాట. ఉమ్, విష్ణు కమలం నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు. పుట్టిన తర్వాత ఆ విష్ణు యొక్క ఆజ్ఞానుసారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తారు. ఉమ్, అక్కడ ఇక్కడ శివుడి యొక్క ప్రస్తావన రాదు. ఓకే. అర్థమైందా మీకు? శివుడి అంటే యొక్క విష్ణు ప్రస్తావన పురాణం ఎంటైర్లో శివుడి యొక్క ప్రస్థానం లేదు, ప్రస్తావన అంతగా కనిపించలేదు ఇక్కడ మనకి. అసలు లేదా? లేదు, ఆయన నైకట్టు కదా ఎప్పుడో ఆఖరిలో వస్తారని ఆపేశారు, ఆయన ప్రస్తావన తీసుకురాలేదేమో. ఇక్కడ ఉమ్, బ్రహ్మ విష్ణు మాత్రం ఉంటారు. ఉమ్, విష్ణు నాభి నుంచి బ్రహ్మ పుడతాడంట ఉమ్, కమలం ద్వారా. అయితే ఈ విష్ణు ఎలా చెప్తే ఆ సృష్టి ప్రారంభిస్తారు, దాంతో సృష్టి ప్రారంభం అవుతుంది, దేవతలు అందరూ పుడతారని ఇక్కడ విష్ణు పురాణం చెప్తుంది. ఉమ్. ఇక్కడ గమనించాల్సింది శివుడికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు వీళ్ళు ఉమ్. విష్ణు పురాణాలు. ఇప్పుడు శివపురాణం అంటే ఈ శైవం ప్రకారం సృష్టి స్థితి లయ అని ఉంటుంది. అంటే పుట్టటము, పెరగటము, మళ్ళీ లయం, కలిసిపోవటం, అంటే చనిపోవటం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాశనం ఆగండి అవటం. ఆగండి, ఇంకా ఈ రెండు పురాణాలు చెప్పాను కదా, ఇంకొకటి ఉంది తుది మెరుపు ఉంది, ఇంకోటి ఆ. దేవి పురాణం ఉంటుంది. ఏం పురాణం? దేవి పురాణం. ఓకే. ఆ దేవి పురాణం ఎలా ఉంటుంది, చాలా విచిత్రంగా చెప్తుంది దేవి పురాణం సృష్టి ఓకే. గురించి. ఎట్లా అంటే ఏం ఉండదు, కానీ ఏదో ఒక లోకం, విచిత్రమైన లోకం ఉంటుంది. ఆ లోకంలో ఆది పరాశక్తి ఉంటుంది, కనిపిస్తుంది. ఓకే. ఆది పరాశక్తి కనిపిస్తూ ఆవిడ చేతితో ఒక బెత్తం ఉంటుంది, ఆ బెత్తంతో ఉమ్. ఆ భూమి పైన భూమి అక్కడ చెప్తారు, భూమి ఉందని అనుకోవచ్చు మనం. ఓకే. ఆ భూమి పైన 3 సార్లు ఇలా కొడితే ముగ్గురు పుడతారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఓకే. అంటే వీళ్ళకన్నా ముందు ఎవరు? ఆది పరాశక్తి. ఓకే. ఆది పరాశక్తి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆవిడ సృష్టిస్తుంది, తన యొక్క శక్తితో సృష్టిస్తుంది. ఓకే. అంతవరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరట. ఓకే. అప్పుడు ఆవిడ ఏమంటుంది, మనం సృష్టించాలి, మీలో నన్ను ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలి, ఓకే. పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి సృష్టిద్దాం, సృష్టి కార్యక్రమం ప్రారంభిద్దాం అని చెప్తుంది. ఓకే. దానికి మొట్టమొదటిగా బ్రహ్మదేవుని అడిగితే, తల్లి ఓకే. నువ్వు నన్ను సృష్టించే నాకు తల్లి మాతృ సమానురాలు, ఓకే. మనం ఆ విధంగా మనం భావించకూడదు, నువ్వు ఓకే. నాకు తల్లి అవుతావు అని చెప్పేసి బ్రహ్మ అంటే, వెంటనే కోపంతో ఆవిడకి 3 నేత్రం ఉంటుంది కదా, ఓకే. ఆ 3 నేత్రులతో బ్రహ్మదేవుని భస్మం చేసేస్తుంది. ఓకే. భస్మం చేసేసిన తర్వాత విష్ణుని అడుగుతుంది. పాపం ఓకే. ఈయన కూడా ఆయన దాన్ని అనుసరిస్తాడు. నువ్వు ఓకే. తల్లి అమ్మ, నిన్ను వివాహం చేసుకోలేను, క్షమించు అంటే, క్షమించాల్సిన అవసరం లేదని చెప్పి భస్మం చేసేస్తుంది ఆయన్ని కూడా.
మ్మ్. ఈ రెండు ఘటనలు ప్రత్యక్షంగా చూస్తున్నాడు కదా ఎవరు, శివుడు. ఆయన ఓకే. కాస్త తెలివైన వాడు అనమాట. ఓకే. అయితే కండిషన్ పెడతాడు. ఓకే. ఆవిడ అడుగుతుంది, నువ్వు నాకు పెళ్లి చేసుకుంటావు లేదంటే, నేను పెళ్లి చేసుకుంటాను కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయంట. ఏంటి ఆ ఓకే. షరతులు? నాకు 3 వరాలు ఇవ్వాలి. ఓకే. 3 వరాలు ఇస్తే మీరు చెప్పినట్టు నేను అనుసరిస్తాను చెప్తాడు ఎవరు, శివుడు. ఓకే. తదాస్తు అంటుంది. అనగానే వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకుంటే ఏంటో వరాలు, ఓకే. వాళ్ళిద్దరిని బతికించాలి. ఎవరిని? బ్రహ్మ విష్ణు బతికించాలి, 1వ వరం. ఓకే. 2వ వరం ఏంటి? ఆ, తర్వాత నీ యొక్క 3 నేత్రం నాకు ఇచ్చేయాలి. ఓకే. 3వ వరంగా నీ శక్తిని నాకు సగం ఇచ్చేయాలి. ఓకే. ఈ విధంగా నీ శక్తి నాకన్నా చాలా శక్తివంతురాలు కదా, అంత శక్తివంతురాలతో భర్తగా నేను ఎలా నిన్ను ఏలుకోగలను, నీ శక్తిలో ఓకే. సగం నాకు ఇచ్చేయని చెప్పారు. మ్మ్. అనేది ఆవిడ ఒప్పుకుంటుంది. ఆవిడ శక్తిలో సగం శివుడికి ఇచ్చేస్తుంది. వివాహం చేసుకుంటారు. దాంతో సృష్టి ప్రారంభిస్తారని ఇది దేవి పురాణం చెప్తుంది. ఇక్కడ ఏంటి, వీళ్ళు ముగ్గురు కాకుండా దేవి ఇక్కడ గొప్ప, ఓకే. అంతే కదా. ఈ ఓకే. 3 పురాణాలు రచించింది ఎవరు? ఎవరు? పాయింట్ చేయండి, పాయింట్ అవుట్ చేసుకోండి. వ్యాసుడే. అష్టాదశ పురాణాల్లో ఇవి ఉన్నాయి. అంటే ఓకే. ప్రముఖమైన 18 పురాణాలు ఇవి ఉన్నాయి. ఈ 3 పురాణాలు. ఈ మూడు ఓకే. పురాణాలు రాసింది వేదవ్యాసుడే. కానీ ఓకే. వేదాలు కూడా చిన్నపిల్లల పుస్తకాల్లో వ్యాసుడు రాస్తున్నారు. కానీ వేదాలు అట్లా చెప్పట్లేదు. వేదాలు భగవంతుడి పరమాత్మ యొక్క ముఖం నుంచి పుట్టాయని, తర్వాత యజ్ఞ సంభూతాలని మన వేద పుస్తకాల ద్వారా తెలుస్తుంది. ఓకే. కానీ ఈయన ఏం చేశారంటే ఆ వేదాలు అక్కడక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు మీరు దర్శించుకుంటారు, మీరు తపస్సు చేసి కొన్ని మంత్రాలు దర్శించుకుంటారు. ఎట్లా? మీకు ఏదో ఒక కాన్సెప్ట్ కావాలి. ఏంటి? మీరు ఒక కన్స్ట్రక్షన్ గురించి దాని యొక్క పవర్ మీకు కావాలనుకుంటారు. దానికోసం తపస్సు చేస్తుంటే ఆ భగవంతుడి ప్రత్యక్షమే దాని యొక్క సూత్రాలు, దానికి సంబంధించిన వాస్తుశాస్త్రం అన్ని మీకు మంత్రాల రూపంలో మీకు ఉపదేశిస్తారు. ఎగ్జాంపుల్ అవునవును. చెప్తాను. ఇది మన జనరల్ గా సాధన స్థితిలో సాధకులు కూడా తెలుస్తాయి. అది కొన్ని ఎగ్జాంపుల్ కొత్త బీజ చెప్తాను. మంత్రాలు దర్శనం అవును అవును ఇవ్వడం. అవును ఇలా దర్శనం ద్వారా ఆ బీజ మంత్రాలు పరమాత్మ యొక్క ముఖం నుంచి ఇలా ఇస్తారనమాట. మంత్రాలు, ఓకే. సూక్తులన్నీ ఎలాగో వస్తాయన్నమాట. అయితే ఓకే. ఇంకొక ఆయన, నేను అనుకోండి, నేనేం చేస్తాను, నాకు తంత్రసిద్ధి కావాలి అంటే ఒక యంత్ర రచన అటువంటివి ఏమైనా కావాలని నేను ఆ కాన్సెప్ట్తో, లేదంటే వైద్యం గురించి నేను తపస్సు చేశాను అనుకోండి, ప్రజలను ఓకే. కాపాడాలి, వైద్యం నాకు తెలియాలని చెప్పి చేస్తే నాకు వైద్య సూత్రాలతో నాకు మంత్రాలు ఉపదేశిస్తాయి. ఈ ఓకే. విధంగా మీ దగ్గర వాస్తు గురించి ఉంది, నా దగ్గర వైద్యం గురించి ఉంది, ఇంకో ఆయన తంత్రం గురించి ఉంది, ఇంకో ఆయన ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ తో ఆ సంగీతం గురించి, ఇలా యజ్ఞాల గురించి ఒక్కొక్కరు కొన్ని కొన్ని అంశాలు వాళ్ళు దర్శించుకొని వాళ్ళ గురుకులాల్లో పాఠాలు చెప్తున్నారు. ఓకే. అంటే వేదం ఎట్లా ఒకదే లేదు. ఓకే. నా గురుకులంలో కొన్ని ఉన్నాయి, మీ గురుకులంలో కొన్ని ఉన్నాయి, ఇంకో ఆయన గురుకులంలో కొన్ని ఉన్నాయి. ఇలా ఉంటే ఈ వ్యాసులు ఏం చేశారంట, ఇవందరినీ పిలిచి ఒక చోట చేర్చారట. చేసి ఒక చోట వేదాలని సేకరించి 4గా విడదీశారని చెప్తారు కొంతమంది. అటువంటి వేదాలు ఎవరు మనుషులు రచించలేదు. వాళ్ళ తపస్సు శక్తి ద్వారా పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ఆయన ముఖోద్భవాలు, అంటే ఆయన ముఖం నుంచి మనకు ఉపదేశించబడ్డాయి. దీన్ని ఏ మానవ మాతృడు కూడా రచించలేదు అనేది వేదం చెప్తుంది. అందుకే మన సనాతన ధర్మానికి వేదాలు మూలాలు. ఇది వేదం యొక్క మహత్వం. అయితే ఈ వేదంలో సృష్టి ఎలా ఉంది? ఓకే. ఈ పురాణాల్లో సృష్టి మనం చూసాం, వేదంలో సృష్టి ఎలా ఉంది? వేదంలో సృష్టి గురించి యజుర్వేదంలో 7వ కాండం 1వ ప్రపాఠకము 5వ అనువాకంలో స్పష్టంగా చెప్తారనమాట. ఓకే. ఆ మంత్రం కూడా మీకు కోడ్ చేస్తాను. ఆ పోవా ఇదమగ్రేసరిల వాసి తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా శరస్త ఇమామపశ్చత్తాం వరాహ భూత్వా తాం విశ్వకర్మ భూత్వా యమాతో అని ఇంకా కొనసాగుతుంది అనమాట. మంత్రం 18 లైన్లతో ఉంటుంది. ఓకే. ఈ మంత్రం రిఫరెన్స్ దొరుకుతుందా? అది చెప్పాను కదా, కృష్ణ యజుర్వేదంలో 7వ కాండంలో 1వ ప్రపాఠకం 5వ అనువాకం అనమాట. 7.1.5 కృష్ణ యజుర్వేదం. దానిలో ఈ 18 లైన్ల మంత్రం మీకు దొరుకుతుంది. తర్వాత ఆ మంత్రం ఇంకేముంటుందంటే, सा प्रतता सा पृथ्वी अभवत् तत्पृथिवे पृथ्वीत्वं तस्यां विश्रामत् प्रजापति सा देवान् असृजत वसून् रुद्रान् आदित्यान् సో అని ఉంటుంది ఇంకా.
ఇదంతా అయిన తర్వాత ఆ గోవుల గురించి ఉంటుంది ఇదే మంత్రం, ఇదే సూక్తంలో. ఓకే. ఇక్కడ చూడండి, అంటే సృష్టి ఆదిలోనే పశువులు, అంటే వీళ్ళు దేవతల తర్వాత పశువులు అంటే గోవులు పుట్టాయట అని ఓకే. ఈమె సూక్తం ఉంది. ఓకే. ఇక్కడ ఈ మంత్రాన్ని వివరిస్తే మీకు చాలా విచిత్రంగా మీకు అనిపిస్తుంది. ఉమ్. ఇక్కడ చూడండి, ఈ మంత్రం ప్రకారం ఆ పోవా ఇది వగ్రే శరీరం ఆసీత్ తస్మిన్ ఆసీత్ ఉంది కదా, అంతవరకు చెప్తారు. ఆ ఓకే. పోవా, ఆ పోవ అంటే జలతత్వం నుంచి, ఓకే. నీటిని, నీటి నుండి, అంటే ఓకే. అక్కడ నీరు ముందే సృష్టించబడింది అని తెలుస్తుంది అనమాట. నీరు ఉందని, అంటే నీరు ఎవరు ఓకే. సృష్టించారు? విశ్వకర్మ సూక్తం ప్రకారం విశ్వకర్మ జలాన్ని సృష్టించారు అని ఉంటుంది అనమాట. ఓకే. ఆ విశ్వకర్మ సృష్టించిన జలంలో, అంటే అప్పుడు ఓకే. పూర్తి జలమే ఉంటుంది, జలం ఉంది. ఎవరు సృష్టించారు? విశ్వకర్మ అనేది మనకి స్పష్టంగా వేదం చెప్తుంది. ఓకే. అయితే ఆ జలంలో ఆయన అంతకుముందు నిరాకారుడు. ఎవరు? ఆ పరమాత్మ విశ్వకర్మ నిరాకారుడు. ఇక్కడ ఓకే. పేరు పెడుతున్నాను ఎందుకంటే ధైర్యంగా పేరు పెడుతున్నా, ఆ మంత్రంలో ఆయన పేరు ఉంది. ఓకే. ఏ ఎప్పుడు పేరు? మంత్రంలో? ఇదే ఆపోవేదమగ్ర సలిలం ఆసీ తస్మిన్ ప్రజాపతి వారి భూత చరస్యమా భద్రతాం వరాహ భూతాం విశ్వకర్మ భూత్వ వ్యమార్థను ఆయన పేరు వచ్చింది. ఓకే. అదే ఇదే మంత్రం, ఇదే సూక్తంలో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన పేరు ధైర్యంగా చెప్తున్నాను. లేదంటే మరి చెప్పాల్సిన విశ్వకర్మ అంటే దేవశిల్పి అంటారు. ఈ అది కాదండి, దేవశిల్పి నేను చెప్తాను. అది ఆ, దీని తర్వాత చెప్తాను. ఓకే. ఇది పూర్తి అయిపోయింది. ఓకే. అయితే ఈ విశ్వకర్మ సూక్తం ఏదైతే, సారీ, విశ్వకర్మ నిరాకారులుగా ఉంటారనమాట. ఎవరు? ఆ, పరమాత్మ విశ్వకర్మ ఓకే. సృష్టికి ముందు నిరాకారులుగా ఉంటారంట. ఆ ఓకే. నిరాకారులుగా ఉండేటప్పుడు ఆయన పంచభూతాలను ఉపయోగించి సృష్టించాడని మనకు పెద్దలు చెప్తారు. తర్వాత ఆధారాలు కూడా దొరుకుతాయి. ఎలా ఓకే. ఉపయోగించి చేశాడంటే, మొట్టమొదటిగా నీరుని సృష్టించాడు ఓకే. ఆయనే. ఆ నీటిలో నీరు సృష్టించిన తర్వాత ఆయన నిరాకారులు కదా, ఎటువంటి ఆకారం లేదు. ఆయన ఏ ఆకారంలోనే మారుకోవచ్చు, ఆయన మార్చవచ్చు ఓకే. అనమాట, ఆయన తనుగా. ఇప్పుడు ఆయన వాయువుగా మారుతాడు, ఆయనే వాయువు అవుతాడు అనమాట. ఓకే. అర్థం చేసుకుంది. అంతవరకు వాయువు లేదు. ఓకే. వాయువుగా మొట్టమొదట మారుతాడు. తర్వాత వాయువుగా మారి ఆ జలంలో ప్రవేశిస్తాడు అనమాట. ఓకే. అంతవరకు జలంలో వాయువు లేదు, ఎటువంటి ఆక్సిజన్ ఏం లేదనమాట నీటిలో. ఓకే. ఆ, మనం H2O అంటాము, కానీ ఇక్కడ ఏం చెప్పింది మంత్రం ప్రకారం వాయువుగా మారి ఆయన ప్రవేశించాడు అని, వాయు రూపంలో. ఓకే. లేదంటే జలంలో లేదని చెప్పడానికి సైన్స్ ప్రకారం మనకు వీలు పడదు. జలం అంటేనే H2O కదా. ఓకే. అయితే వాయువుగా మారి ఆయన దాని లోపల ప్రవేశించిన తర్వాత కొంత మొత్తం 4 వైపులు వెతుకుతాడంట ఆయన. ఓకే. వెతికిన తర్వాత ఒక చోట భూమి అనే పదార్థం చూసి దాన్ని పైకి తీసుకురావాలని సంకల్పించి ఆయన వరాహ భూత్వ అని ఉంటుంది కదా, వరాహ రూపాన్ని ధరిస్తారు అనమాట. ఉమ్. ఎవరు? ఈ నిరాకార పరమాత్మ మొదట జలాన్ని సృష్టించి, తర్వాత అంటే ఏ ఆకారం లేనప్పుడు జలాన్ని సృష్టిస్తాడు. తర్వాత ఆయన వాయు రూపం ధరించి జలాలను ఆ నీటిలో వెతుకుతాడు. వెతులాడిన తర్వాత వరాహ రూపం ధరించి తను చూసిన భూమిని పైకి తీసుకొస్తాడు, నీటి పైకి. ఓకే. ఆ నీటి పైకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తాను ప్రజాపతిగా మారుతాడు. ఓకే. అంటే ఏంటి అర్థం? ఇంతవరకు నిరాకారంగా ఉన్న పరమాత్మ ప్రజాపతి సాకార రూపానికి వస్తాడని అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే. అక్కడ ప్రజాపతి ఎవరంటే వేదంలో చాలా చోట్ల త్వష్ట విశ్వకర్మ ప్రజాపతి అని మనకు తెలుస్తుంది. ఓకే. అక్కడ ప్రజాపతి ఒక్కడే ఉన్నాడు వేదంలో, మనకి ఇంకెవరు లేరు. త్వష్ట విశ్వకర్మ ఆయన. ఈయన ప్రజాపతిగా మారాడు అంటే త్వష్ట విశ్వకర్మ, అంటే సాకారం నుంచి నిరాకారం నుంచి సాకారంకి వచ్చిన మొదటి రూపం త్వష్ట. ఓకే. మొదటి రూపం అనడానికి నాది ఇందు చెంక ఆధారం ఉంది. ఉమ్. మీరు మొదటి రూపం అంటున్న దానికి ఆధారం ఏంటంటే నాది ఉంది, చెప్తాను. ఓకే. వేదనలో ఉంది. అయితే ఈయన త్వష్ట యొక్క రూపాన్ని దాల్చిన తర్వాత, ఓకే. ప్రజాపతి రూపం దాల్చిన తర్వాత కొంతసేపు కాదు, ఆ భూమిని నివాసయోగ్యంగా, అంటే బయట తీసుకొచ్చిన వెంటనే బురదగా నీరంతా ఉంటుంది కదా, తన ఓకే. చేతితో తుడుస్తాడంట, నివాసయోగ్యం చేస్తాడంట ఆ భూమిని. ఓకే. తుడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి కాసేపు అని ఉంది, అంటే కొన్ని సంవత్సరాలు అయిండొచ్చు, కొన్ని గంటలు అయిండొచ్చు, మన ఊహతో వదిలేశారు. అయితే విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు సృష్టి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఓకే. యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం ద్వారా ఈయన అన్ని సమర్పించిన తర్వాత అప్పుడు అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు యజ్ఞం నుంచి బయటకు వస్తారు. ఓకే. వీళ్ళంతా మొత్తం కలిసి అష్టవసులు అంటే 8 మంది, ఏకాదశ రుద్రులు అంటే 11 మంది, ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది,
వీళ్ళంతా మొత్తం వ్యవసాయ కలిపితే ఎంత అవుతుంది? 31 మంది. వీళ్ళందరికీ ఒక రాజు కావాలి కదా, ఆ రాజుగా ఇంద్రుని సృష్టించి పెడతారు అనమాట. ఓకే. ఇంద్రుడు రాజు. ఓకే. ఆయన దీని పర్మనెంట్ ఇంద్రుడు అండి, పదవి కాదు, పురాణం ప్రకారం పదవి కాదు, పర్మనెంట్ ఓకే. ఇంద్రుడు. అయితే ఈయన పైన ఒక అధికారి ఉంటాడు కదా, ఆయన ప్రజాపతి. ఓకే. వీళ్ళంతా కలిపి మొత్తం ఎంతమంది అవుతారంటే 33 కోట్లు అంటారు. కోట్లు అంటే ఒక కోటి అంటే ఒక వర్గం అనమాట. ఓకే. ఇప్పుడు మనుష్య కోటి, దేవత వేద పరిభాషలో, ఓకే. వేద మంత్రాలలో, వేద సంస్కృతంలో ఓకే. కోటి అంటే ఒక వర్గం అని అర్థం. ఉదాహరణకి మనుష్య కోటి, దేవత కోటి, పశు కోటి ఉంటాయి, మనం చెప్పొచ్చు ఇలా. ఈ గంధర్వ కోటి, యక్ష కోటి అని చెప్తాం మనం. ఓకే. అంటే వేద పరిభాషలో. అంటే ఓకే. కోటి అంటే సంఖ్య, కోటి అంటే వర్గం అని. ఓకే. అయితే ఈ 33 కోట్ల దేవతలు వీళ్ళే అవుతారు అనమాట. ఓకే. వాళ్ళ పేర్లు కూడా మనకి ఈజీగా చెప్పొచ్చు, దొరుకుతాయి. చెప్పమంటారా? చెప్పండి వాళ్ళ ఒకసారి. పేర్లు 33 అంటే 33 దేవతల వర్గాలు అనమాట, అంతే. ఓకే. వాళ్ళే అది 33 మనం కోట్ల వేరే దేవతలు అవుతారు. మళ్ళా మనం వేరే వీడియో చేద్దాం లేదంటే. సరే, అది చెప్తాను. ఓకే. అయితే ఈ 33 కోట్ల దేవతలు కలిసి సృష్టి వాళ్ళకి నామధర్మం చేసి వాళ్ళకి కొన్ని పనులు అప్పచెప్తారు. మీరు ఈ పని చేయండి, ఈ పని చేయండి అని. యో దేవానా నామద ఏక ఏవతం సంప్రష్టం భువనంతని అని మంత్రం ఉంది. ఆ మంత్రం ప్రకారం అంటే వీళ్ళు ప్రతి ఒక్క దేవుడికి కూడా అంటే ఈయన సృష్టించిన దేవతలకి నామధారణ చేసి వాళ్ళు కర్తవ్యాలను ఉపదేశిస్తారు. ఎవరు? ఆ విశ్వకర్మ పరమాత్మ, ఓకే. సాకార రూపంలో ఉన్న పరమాత్మ, స్వస్థ విశ్వకర్మ. అయితే ఇక్కడ సృష్టి చక్కగా మీకు అర్థమైంది కదా. తర్వాత ఈయన సాకార రూపం ఎట్లా ఉంది? 5 ముఖాలతో 10 చేతులతో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే దీని నుంచి మనం వైశ్వకర్మ సాహిత్యంలో వెళ్ళినట్టయితే వీరి ఆ పంచముఖాల నుంచి ఐదుగురు బ్రహ్మలు పుట్టారని, ఈ వాళ్ళే వైశ్వకర్మల పరబ్రహ్మ. సాహిత్యం ఏంటిది? వైశ్వకర్మ సాహిత్యం అంటే కొన్ని చాలా వరకు వేద సాహిత్యం నాశనం చేశారండి వీళ్ళు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొన్ని మనకి ఆధారాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇంతవరకు విశ్వకర్మ యొక్క సృష్టిగా ఉంది, కానీ ఆ స్కంద పురాణం ఉంది. స్కంద పురాణం అనేది అష్టాదశ పురాణంలో ఒకటి. ఓకే. దాన్ని మనం ఇప్పుడు కోడ్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. ఎట్లా అంటే కోడ్ చేయొచ్చు, మందిరం ఉన్నాయి, పాత పాత గ్రంథాలు ఉన్నాయి. పాత గ్రంథాల్లో నాగరకాండం ఉంది. నాగరకాండంలో ఎలా ఉంటుందంటే కుమారస్వామి శివుడికి ఉపదేశించేట్టుగా ఉంటుంది. మళ్ళీ అది పౌరాణికం, ఓకే. మళ్ళీ వేదాంత పౌరాణిక లింక్ పెడుతున్నారు అనుకోండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఈ సంఘటన అక్కడ కనిపిస్తుంది అనమాట. కుమారస్వామి శివుడికి ఉపదేశిస్తారు పరమాత్మ గురించి. పరమాత్మ గురించి తెలియజేయంటే చెప్తారు అనమాట కుమారస్వామి శివుడికి. ఓకే. ఆయన ఏంటి, పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఆయన విశ్వకర్మ, ఆయనకు వంశం ఉంది, ఆయన పంచముఖాల నుంచి 5 బ్రహ్మలు పుట్టారు. వాళ్ళే మయ బ్రహ్మ, మను బ్రహ్మ, మయ బ్రహ్మ, త్వష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, వైశగ్య బ్రహ్మలు. వాళ్ళకి మానస పుత్రులు సానక బ్రహ్మర్షి, సనాతన బ్రహ్మర్షి, అహబోన బ్రహ్మర్షి, ప్రథమ బ్రహ్మర్షి, సుపర్ణ బ్రహ్మర్షి. వీళ్ళే విశ్వకర్మ వంశస్థుల మూల పురుషులు. వీళ్ళంతా దేవత వంశీకులు అని చెబుతుంది అనమాట. ఇది మానస పుత్రులుగా ఆ 5 ముఖాలను చూస్తారు. ఇది వేదంలో ఉండే సృష్టి కర్మం. అయితే ఈ దేవత ఇప్పుడు పురాణాల సృష్టి ఎలా ఉంది, వేదంలో సృష్టి ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? ఇక్కడ వరాహ రూపం అని అంటే దశావతారాల్లో వరాహ రూపం మీకు గుర్తు రావాలి. అంతే కదా, మీకు గుర్తు వస్తుంది విష్ణు వరాహ రూపం ధరించాడు అని. అయితే ఇక్కడ వేదాల ముందా పురాణాల ముందా అంటే మనకు ముందుగా వచ్చేది వేదాలే. పురాణాలు ఎప్పుడు వచ్చాయి? గౌతమ బుద్ధుడు తర్వాత వచ్చాయన్నమాట. అంతకుముందు పురాణాలు లేవు. గౌతమ బుద్ధుడు వాళ్ళ బౌద్ధ ధర్మాలని బాగా విస్తృతంగా, ఆయన చనిపోయిన తర్వాత విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత మన హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా అడుగట్టుపోయింది అనమాట. అందరూ వదిలేశారు మన ధర్మాన్ని. వదిలేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి వేదాలు అయితే విశ్వకర్మ వంశం అంతా కనిపిస్తుంది కాబట్టి వేదాలు వద్దు, దాని స్థానంలో ఇంకే వేరే సాహిత్యం పెడదామని చెప్పేసి పురాణాలు రాసి ప్రచురణ చేయడం ప్రారంభించారు అన్నమాట. అప్పుడు పుట్టాయి పురాణాలు. అంతకుముందు వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదంలో వరాహ రూపం ఉంది కదా, ఆ వరాహ రూపం విశ్వకర్మదే కదా. కాబట్టి దీన్ని అనుసరించి వాళ్ళు పురాణాలు కల్పించుకుని కథ రాసుకున్నారని మనం బలంగా చెప్పొచ్చు, బల్లగుద్ది మరి చెప్పొచ్చు. ఇది అయితే మనకి ఈ పురాణాలు ఇవన్నీ ఒక్కొక్క పురాణం ఒక్కొక్క వైవిధ్యంగా ఉంటుంది. విష్ణు పురాణంలో విష్ణు హీరో, శివపురాణంలో శివుడు హీరో, దేవపురంలో దేవి హీరో, ఇలా కథానాయకులుగా ఉంటారు.
తర్వాత ఒక్కొక్క పురాణానికి ఇంకో దేవతకి ప్రాధాన్యత తగ్గిపోతుంటుంది. ఉమ్, దీనిలో మీరు ఆ శివుడిని మీరు లార్డ్గా ఎంచుకొని పూజ చేస్తే, అదే ఉమ్, విష్ణు పురాణం చదివితే మీ అయ్యో నేను శివుని ఎంచుకొని తప్పు చేశాను, విష్ణువే కరెక్ట్ కదా అని అనుకుంటారు. ఉమ్, ఆ? ఈ రెండు తెలియదు దేవి పురాణం చేస్తే ఓ ఇది ఈ రెండు నాకు కరెక్ట్ కాదు, నేను దేవి పురాణం నమ్ముకుంటే బాగుండేది అని మీకు అనిపిస్తుంది అనమాట. ఓకే. ఎందుకు అలా రాశారు? రాసేవాడు ఒకడే కదా, అదే. వ్యాసుడే కదా. ఇలా ఓకే. వైవిధ్యంగా ఎందుకు రాశారు? తర్వాత ఇంకొకటి ఏంటి భయంకరమైన కథనం ఏంటుంటుందంటే, శివపురాణంలో విష్ణు భక్తులు చూస్తే మీరు మైలు పడతారండి, మీరు మళ్ళీ స్నాన సంధ్యావనం చేసి పునీతులు అవ్వాలని చెప్తారు. ఓకే. అదే ఆ, విష్ణు పురాణంలో మీరు శివభక్తులు చూస్తే మైలు పడతారు, స్నాన సంధ్యావనం చేసి పునీతులు అవ్వాలని చెప్తుంది. దీనివల్ల ఓకే. ఏంటంటే ముఖ్యంగా శివుడు విష్ణు వీళ్ళు హర 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 హరహరలు హరిహరలు ఏకరూపులని సమన్వయం చేస్తారు. కానీ చరిత్రలో కనిపించేది వీళ్ళు దేవతల పేరుతో కొట్టుకు తెచ్చేది ఎక్కువ. కొన్ని ఓకే. లక్షల మంది చచ్చిపోయారు, కొన్ని లక్షల రాజ్యాలు నాశనం అయిపోయాయి శివ వైష్ణవ దివసాలతో. మీకు ఉదాహరణ ఓకే. చెప్పాలంటే రీసెంట్ గా తమిళ సినిమా ఒకటి వచ్చింది, దశావతారం, ఓకే. కమలాసన్. ఓకే. దానిలో మొదటి అరగంట ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే. కమలాసన్కి ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని కట్టేసి సముద్రంలో తోవేస్తారు చూసారా ఓకే. శైవులు. ఉమ్, ఈ శైవ వైష్ణవ ద్వేషంతో రాజ్యాలు నాశనం అయిపోయి చాలా మంది చచ్చిపోతారు అనమాట. ఓకే. కుటుంబం చచ్చిపోతారు, యుద్ధాలు జరిగాయి, జన నష్టము, ప్రాణ నష్టము, అది ఆస్తి నష్టం అంతా ఎంతో జరిగిందన్నమాట. ఓకే. ఈ పురాణాల్లోనే ఇటువంటివన్నీ విపరీతాలు జరిగాయి. ఇప్పటికి కూడా గాయత్రి గాయత్రి తీసుకున్నాను అనుకోండి, ఓకే. వేదాల్లో గాయత్రి దేవత ఎక్కడ దెబ్బలేదు. మన ఓకే. కానీ ఈ ప్రజలు ఏం చేస్తారు, ప్రజల్లో గాయత్రి అనే దేవతగా నమ్మబలికారు. ఓకే. అదొక పెద్ద వైపరీత్యం అనమాట, దురంతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఓకే. ఇప్పుడు వేదం స్పష్టంగా 4 చోట్ల మనకి గాయత్రి మంత్రం దొరుకుతుందండి. ఉమ్, ఋగ్వేదంలో ఒకసారి, యజుర్వేదంలో 2 సార్లు, తర్వాత సామవేదంలో ఒకసారి దొరుకుతుందండి. ప్రతి ఓకే. చోట కూడా గాయత్రి ఛందస్సు విశ్వామిత్ర ఋషి దర్శించుకున్నాడు, దేవత సవితన రాస్తున్నారండి. ఎవరు? ఆ వేదం. ఓకే. వేదంలో ప్రతి మంత్రానికి ఆ ఋషి ఛందస్సు దేవత ఉంటుందన్నమాట. అది రాసిన తర్వాత మంత్రం చెప్తారు, మంత్రం ఉంటుంది. ఉహు, కానీ వీళ్ళు వేదాన్ని అక్కడ ఆ మంత్రం తీసుకుంటారు, తర్వాత వీళ్ళు ఇష్టానుసారం మార్చుకుంటారు, అక్షరాలు చేసుకుంటారు, ఒక భావాలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు, ఆ దేవతలనే మార్చేస్తారు అన్నమాట. ఓకే. ఇప్పుడు అక్కడ పురుషుడు కదా, సవిత అంటే పురుషుడు, సవిత సవితారో సవితారా అని మన విభక్తి ప్రత్యయంలో వస్తాయి. ఆయన పురుషుడు సవిత అంటే. ఓకే. సవిత పురుషుడు సర్వస్వ ప్రసవిత సవిత అని ఆ వేదాల విశ్వకర్మకి మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే. ఆ సవిత దేవస్థ సవిత పపూష విశ్వరూప అని మంత్రం ఉంది ఓకే. ఋగ్వేదంలో. ఈ మంత్రం ప్రకారం ప్రజాపతి త్వష్ట విశ్వకర్మ సవిత అని కూడా మనకు బలంగా ఆధారాలు దొరుకుతున్నాయి అనమాట. అంటే ఓకే. పరమాత్మ గురించి చెప్పేటప్పుడు సర్వస్వ ప్రసవిత సవిత అనే మనకి వేదం వర్ణించినట్టుగా చాలా మంత్రాల్లో మనకు సవితా మంత్రాలు చాలా ఉన్నాయి సవిత పేరుతో. ఓకే. అది పరమాత్మకి ఇంకో పేరుతో పిలిచేదనమాట. ఓకే. ఈ పరమాత్మ విశ్వకర్మ యొక్క మంత్రం సవిత కాబట్టి, ఆ ఆ మంత్రం కాబట్టి ఇది విశ్వకర్మ మంత్రం. దీన్ని అదే యథాతథంగా మనం బయట చెప్పామంటే ఆ విశ్వకర్మను మనం ప్రజలకు తీసుకెళ్ళినట్టు అవుద్ది. విశ్వకర్మను తీసుకెళ్తే వాళ్ళ వంశీకులు ఉన్నారు కదా, వాళ్ళు హైలైట్ అవుతారు, వాళ్ళ ప్రజలను గౌరవించడం పూజించడం మొదలు పెడతారు, మమ్మల్ని నిరాదరిస్తారు అని చెప్పేసి వీళ్ళు కుట్ర చేసి ఆ గాయత్రి అనే ఆ ఛందస్సుకే రూపకల్పన చేసేసి, ఆ ఛందస్సుకి ఆ పేరు తీసుకొచ్చి ఒక స్త్రీ రూపకల్పన, మనం ఓకే. ఏ విధంగా అయితే విశ్వకర్మ రూపం అనుకున్నామో దానికి పోలి ఉన్నటువంటి స్త్రీ రూపకల్పననే 5 తలలు 15 కళ్ళు, ఆ విధంగా ఆ స్త్రీ రూపకల్పన చేసేసి అది కూడా ఈ ఆ ఒక ధ్యాన శ్లోకం పెట్టుకుంటారు, ముక్తా విద్యమని హేమనిగా వచ్చేది. అది ఎక్కడుంది? ఓకే. 8వ శతాబ్దంలో రచించినటువంటి శారదా తిలక తంత్రం అనే తంత్ర గ్రంథంలో దాన్ని అడాప్ట్ తీసుకున్నారు అనమాట. ఓకే. యథాతథంగా తీసుకోరు, మళ్ళీ దాన్ని మార్చారు. ముక్తా విద్రమ పేరు ఉంది, ఉమ్, స్టార్టింగ్ ఉంది, 5 చోట్ల మార్చారు, 5 పదాలు తీసేశారు. అక్కడ ఓకే. సావిత్రి ఉంటుంది, సావిత్రి ప్లేస్ లో గాయత్రి అని పెట్టుకున్నారు. ఆ? ఉమ్, ఇలా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆ శ్లోకాన్ని వీళ్ళు ధ్యాన శ్లోకంగా పెట్టుకొని గాయత్రి దేవతగా ప్రచారం చేసుకున్నారు అనమాట, స్త్రీ ఓకే. దేవతగా. ఆయన పురుషుడు విశ్వకర్మ, ఆయన పరమాత్మ. ఓకే. పరమాత్మ యొక్క మంత్రం, ఆ ఓకే. మంత్రంలోనే ఉన్నదండి పరమాత్మ పేరు. తత్ ఓకే. సవితు, తత్తు ఉమ్, సవితు వరేణ్యం, ఉహు, తత్ ప్లస్ సవితు ప్లస్ వరేణ్యం, తత్సవితుర్వరేణ్యం, తత్సవితుర్వరేణ్యం, ఓకే. తత్ సవితు వరేణ్యం. ఉహు, దాన్ని తత్సవితుర్వరేణ్యం ఒకటే పదంగా మనం చెప్తున్నాం. ఓకే. విడదీసి తత్ అంటే ఆ సవితురుడు,
ఆయన్ని ఆ సవితుడైన భగవంతుడిని మనం ఉమ్. ప్రార్థిస్తున్నాము అని ప్రారంభంలో ఉంటుందన్నమాట. ఆ ఓకే మంత్రంలోనే ఉంది. ఓకే ఈ ఎలాగే ప్రజల్ని మాయ చేస్తున్నారో ఉన్నదాన్ని, అదే మంత్రంలో దేవుడు ఉన్నాడు, ఉమ్, పురుషుడిగా ఉన్నాడు. ఆ ఉమ్, ఋషి విశ్వామిత్రుడు చెప్తున్నాడు, నేను కళ్ళారు దర్శించుకున్నానయ్యా, ఆయన పురుషుడు అని చెప్తున్నాడు ఆయన. ఓకే ఆయన దర్శించుకో, నువ్వు మూడు నోరు మూయి, నువ్వు ఎప్పుడో దర్శించుకున్నావు, మాకు ఇప్పుడు నేను స్త్రీగా అనుకుంటాను అని చెప్పేసి ఆయన నోరు మూసేసి ఈయన ఉమ్, స్త్రీగా ప్రచారం చేసుకొని ఆ విశ్వకర్మని ఆ మంత్రాన్ని వాడుతూ దానికి ఇంకా వ్యాహుతులని ఓం భూర్ భూర్ స్వా అని వ్యాహుతులు కలుపుతూ వాళ్ళు ఓకే ఉపయోగించుకుంటున్నారు. ఒకటి వేద మంత్రంకి మంత్రానికి ఇంకో పేరు ఉందండి. మంత్రంకి బ్రహ్మ అనే పర్యాయ పదం కూడా ఉంది. ఓకే మంత్రాలన్నీ కూడా బ్రహ్మ అనే పదంతో పిలుస్తారు. బ్రహ్మకి మూడు అర్థాలు ఉన్నాయి బ్రహ్మ శబ్దానికి: ఓకే జ్యేష్ఠము, శ్రేష్టము, మంత్రము అని. ఓకే ఇంకా కొన్ని ఉన్నాయని అనుకోండి. ఇక్కడ ఓకే మంత్రంగా మనం అర్థం చేసుకుంటే ఈ వేద మంత్రాలన్నీ కూడా ఛందస్సుతో నిర్మితమైనటువంటి ఛందోబద్ధ మంత్రాలండి. ఓకే ప్రతి ఒక్క మంత్రం కూడా ఛందస్సు ఉంటుంది. ఛందస్సు అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే ఇన్నే అక్షరాలు ఉండాలి, ఇన్నే పాదాలు ఉండాలని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఓకే ఈ ఏదైతే గాయత్రి మంత్రం అని ప్రచారం చేసుకుంటున్నారో అది ఓకే సవితా మంత్రం. ఆ సవితా మంత్రం సంపూర్ణ గాయత్రి కాదు, ఓకే నిశ్చిత్ గాయత్రి మంత్రం. నిశ్చిత్ గాయత్రి ఛందస్సులో రాయబడింది. ఓకే ఎందుకు ఆ పేరు తేడా ఉందంటే 23 అక్షరాలు. ఈ మంత్రానికి 23 అక్షరాలు అనమాట. ఓకే 23 అక్షరాలు ఉన్నటువంటి నిశ్చిత్ గాయత్రి ఛందస్సు. దీనికి ఓకే ఇదేంటి, విష్ణుకి అప్లై చేయడం కోసం చతుర్వింశతి మూర్తులు ఉన్నాయి కదా. అంటే ఓకే కేశవ నారాయణ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ, 24 మూర్తులు. 24 మూర్తులు కాబట్టి 24 అక్షరాలు అని చెప్పేసి ఈ మంత్రానికి అడాప్ట్ చేసుకుంటున్నారు. కానీ అది కూడా తప్పదన్నమాట. ఓకే కొంతమంది ఓం కలుపుకొని 24 మంత్రాలు చేయండి, 24 అక్షరాలు చేయండి అంటారు. వాళ్ళు ఉమ్, చెప్పడానికి వాళ్ళు ఎవరండి? కొంతమంది అంటారు వరేణ్యం ఉందనుకో, వరేణ్యం ఉంది కదా, వరేణి ఎం అని చేయండి అని అంటారు. ఈ ఈ ఉమ్, ఆయన క్లియర్ గా వరేణ్యం అని చెప్తే మీరు నీ ఎం అనేది చేయాలి. ఇదంతా వాళ్ళ యొక్క మేధశక్తి వదిలేయాలి మనం. ఓకే అంతే. ఆ? మనం గ్రహించాల్సింది వేదంలో ఏం చెప్పింది, పరమాత్మ గురించి ఏ మంత్రం ఇచ్చాడు. పరమాత్మ గురించి మంత్రాలు చాలా ఉన్నాయి. విశ్వకర్మ సూక్తం ఉంది, పురుష సూక్తం ఉంది. పురుష సూక్తం కూడా విశ్వకర్మ పరమాత్మదే. ఆ? ఓకే ఇన్ని మనకి వేదంలో ఉండగా అసలు పరమాత్మ ఎవరో తెలియని అజ్ఞాన స్థితికి ప్రజలను తీసుకొచ్చారండి వీళ్ళు పౌరాణికులు. ఓకే ఎవరైతే పౌరాణిక విప్రులు అంటున్నామో ఉమ్, ఆ వాళ్ళు ఈ వేదాల్ని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రజలకు దానిలో విషయాలు తెలియనివ్వకుండా వీళ్ళ ఓకే యొక్క పైత్యాన్ని ప్రజలకు చూపించి అసలు పరమాత్మ పరిచయం లేకుండా చేశారండి. ఓకే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకి పరమాత్మ అంటే ఎవరంటే గణపతికి పరమాత్మ అంటారు, సుబ్రహ్మణ్యకి పరమాత్మ అంటారు, వాళ్ళ తండ్రి గారికి పరమాత్మ అంటారు, విష్ణుకి పరమాత్మ, అందరికీ పరమాత్మ అంటారు. ఓకే అసలు పరమాత్మ అంటే అర్థమే తెలియదు వాళ్ళకి. పరమాత్మ అంటే ఎవరు? ఓకే శివుడు తపస్సు చేస్తుంది ఎవరి కోసం? విష్ణు ధ్యానం చేస్తుంది ఎవరి కోసం? బ్రహ్మ ఓకే జపం చేస్తుంది ఎవరి కోసం? వాళ్ళు ఓకే స్వతంత్ర దేవతలు అయితే వాళ్ళు స్వతంత్రంగా మనకి పరిపాలించాలి కదా. వాళ్ళు ఎక్కడో తపస్సు చేసి ఆ శక్తి తీసుకొని మనకు పరిపాలించిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఓకే వాళ్ళ అవును, పైన ఈ ఇంకో తండ్రి ఉన్నాడు చాతుర్మాస కదా. వ్రతం అని చెప్పేసి దీక్షల్లో ఉంటుంటారు. ఆ చతుర్మాస వస్త్ర దీక్ష అని దానికి వేరే అర్థం ఉందండి. అది చతుర్మాసం అంటే జూన్ నుండి ప్రారంభిస్తారు. ఓకే ఓకే అంటే సో అది వర్షాకాలం వేరే స్టార్ట్ వీడియో అయింది కదా. చేద్దాం. అది వేరే వీడియో అవుతుంది. ఉమ్, ఈ విధంగా ఈ పరమాత్మ గురించి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఎవరైతే మీరు ప్రధాన దేవతలు అనుకుంటున్నారో ఉమ్, ఆయనకి వాళ్ళకి పుట్టించినటువంటి తండ్రి యొక్క జపము తపస్సు చేసుకుని అక్కడ శక్తి తీసుకుని మనల్ని పరిపాలిస్తున్నారు వాళ్ళు. మన ఉమ్, కోరిని వరాలు ఇస్తున్నారు. ఓకే ఇప్పుడు వేదం దేవతలు లేరని చెప్పట్లే, ఉన్నారు. ఉమ్, కానీ వాళ్ళ స్టేజ్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఓకే పరమాత్మ అంటే నిరాకార పరమాత్మ, సాకార పరమాత్మ. ఆయన కింద ఎవరు? ఇంద్రుడు. ఆయన కింద దేవతలు. ఆ దేవతల్లోనే వీళ్ళు వస్తారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. వసు రుద్ర ఆదిత్యులు వీళ్ళందరూ వస్తారు అనమాట. ఓకే వీళ్ళంతా ఎక్కడ వస్తారు? నాలుగో దర్జీ అనమాట. ఉమ్, నిరాకార పరమాత్మ ఒకటో దర్జీ, సాకార ఉమ్, పరమాత్మ రెండవ దర్జీ, ఇంద్రుడు మూడో ఉమ్, దర్జీ. ఇతను ఓకే దేవతలందరూ నాలుగో దర్జీ వాళ్ళు వస్తారు. వాళ్ళ కింద గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు. వాళ్ళ కింద మానవులు. ఓకే మానవుల తర్వాత జంతువులు, పశుపక్ష్యాది క్రిమి కీటకాదులు. ఇది ఓకే సృష్టి పరంపర అన్నమాట. ఓకే మీరు ఏ దర్జీ వాళ్ళని మీరు పరమాత్మ చెప్తున్నారు? నాలుగో దర్జీ వాళ్ళని. అంటే ఓకే పరమాత్మను విడిచిపెట్టేసి నాలుగో లెవెల్ దేవతలను పూజిస్తూ వీళ్ళే సర్వస్వం అనుకుంటున్నారు. ఓకే ఒక విషయం ఆలోచించండి. ఓకే మీరు విష్ణు భక్తులు అయ్యారనుకోండి, విష్ణు ఆరాధించారండి, మీ ఉమ్, దేహం పడిపోయాక మీ ఆత్మ శాశ్వతం కదా, దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం కదా. ఉమ్, మీ ఆత్మలో మీరు చేసుకునే పుణ్యం ఉంటుంది. మీరు ఉమ్, విష్ణువుని బతుకున్నంతసేపు ఆరాధించి ఆయన యొక్క ఆ పురాణాలు కథలు వింటూ
మీరు విష్ణు భక్తులు అయ్యారు కాబట్టి ఉమ్, ఒకవేళ స్వర్గం అనేది ఉంటే మిమ్మల్ని ఉమ్, విష్ణు లోకం తీసుకెళ్తారు, ఉమ్, వైకుంఠం తీసుకెళ్తారు. ఎవరిని? ఉమ్, మిమ్మల్ని, ఉమ్, ఆత్మను. ఉమ్, ఎంతవరకు ఇస్తారు? మీ యొక్క పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు ఇస్తారు వాళ్ళు. ఉమ్, తర్వాత మళ్ళీ పంపించేస్తారు. మోక్షం ఇచ్చే అక్కడ లేదనమాట అధికారం విష్ణుకి. ఉమ్, ఎందుకంటే మోక్షం ఇచ్చేది ఆయన తండ్రి ఇవ్వాలి. ఓకే. శివుడు మీరు ఇప్పుడు ప్రార్థించారు అనుకోండి, శివుడు భక్తులు అనుకోండి, ఆయన మీ ఆత్మ ఎక్కడ తీసుకెళ్తాడు? కైలాసం తీసుకెళ్తాడు. మీ ఉమ్, పుణ్యం ఉన్నంత వరకు మీరు శివుడి యొక్క సేవలు చేస్తారు, అక్కడ భజన చేస్తారు, అని చేస్తారు. పుణ్యం ఉమ్, అయిపోయిన తర్వాత నీ పుణ్యం ఖర్చు అయిపోయినా నువ్వు వెళ్ళి మళ్ళీ భూలోకి వెళ్ళి మళ్ళీ పుణ్యం సంపాదించరా అంటారు. ఉమ్, ఇదే విధంగా మీరు ఏ దేవతలకు ప్రార్థిస్తారో ఆయా లోకాలకు వెళ్తారని భగవద్గీత చెప్తుంది. ఉమ్, నేను చెప్పినా కానీ ఆ విషయం నేను చెప్పట్లేదు. ఉమ్, ఇప్పుడు మీకు మోక్షం కావాలంటే మోక్షం ఇచ్చే దేవుడు ఎవరు? భగవంతుడు ఎవరు? పరమాత్మ. ఆ ఉమ్, పరమాత్మ ఎవరు? విశ్వకర్మ అని వేదాలు చెప్తున్నాయి. ఉమ్, అంటే ప్రజలకి ఏ విధంగా మోసం చేశారంటే, మీరు రాముడు పూజ చేసినా మీరు మోక్షం అయిపోతారు అంటారు. రాముడు దేవుడు కదా. ఎలా దేవుడు? పురుషులో ఉత్తముడు, పురుషోత్తముడు ఆయన. ఉమ్, అంటే మానవులలో ఉత్తముడు. ఉమ్, ఇక్కడ పురుషుడు అంటే పరమాత్మ అని తీసుకోకూడదు. ఉమ్, మానవులలో ఉత్తముడు. ఆయన యొక్క గుణధర్మాల ద్వారా ఆయన దేవుడు అయ్యారు. ఉమ్, విమర్శించే వాళ్ళు ఎన్ని వంద రకాలు విమర్శించుకోండి, నేను దానికి చెప్పను. ప్రజల విశ్వాసాన్ని ఆధారంగా నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుడు అవ్వాలి. ఇప్పుడు వీరబ్రహ్మణ్య స్వామి గారు ఆయన మానవుడిగా పుట్టారు కదా, ఆయన ఉమ్, దేవుడు అవ్వలేదు. ఆ? ఉమ్, అవును. కానీ విశ్వేశ్వరదూతులు దేవుడు అవ్వలేదు. ఉమ్, అంతెందుకు? మొన్న బసవనాచార్యులు ఆయన దేవుడు అయిపోలేదా? అంటే ఉమ్, మనుషుల యొక్క గుణగణాలను బట్టి మనుషుల మనసుల్లో వాళ్ళు దేవతలుగా ప్రతిష్ఠించుకుంటారు అనమాట. అదే విధంగా రాముడు కృష్ణుడు కూడా దేవతలు అయ్యారు. వాళ్ళు మనుషులుగా పుట్టి రాజ్యాలు పరిపాలించలేదా? యుద్ధాలు ఉమ్, చేయలేదా? ఉమ్, ఉం? ఇదంతా వాళ్ళ వాళ్ళ విజ్ఞాన శక్తికి అలవడి వాళ్ళు అర్థం చేసుకుని ఆలోచించాలి. భగవంతుడు ఎవరు? దేవతలు ఎవరు? పరమాత్మ ఎవరు? సృష్టి ఎలా జరిగింది? ఏది సత్యము? దేన్ని నమ్మాలి? మనకు ఆధారాలు వేదాలు అనుకుంటే వేదం నమ్మాలి. పురాణం అనుకుంటే 4 రకాలు చెప్తాయి. పురాణం 4 రకాలు చెప్తే 4 రకాలు నమ్ముతామా? పక్కోడు చూసి నవ్వుపోతాడు. అంటే క్రిస్టియనుడు, ముస్లిం వాడు చూసి, ఇదేంటయ్యా మీ దేవత, మీకు ఒక నీతి నియమం లేదా? ఒక గ్రంథం లేదు మీకు? 100 రకాల గ్రంథాలు పెట్టుకుని ఒక్కొక్క పిక్చర్ లాగా మీరు తయారవుతున్నారని అంటారు. అంటారు. అవును. ఇప్పుడు వాళ్ళు మాకు ఒకే గ్రంథం బైబిల్ ఉంది, దాని ప్రకారం మేము తప్పు, అది అబద్ధమో పాపిష్టిదో బూతులు ఉన్నాయో ఏమో మాకు అవసరం లేదు, దాన్ని మేము నమ్ముకుంటాం, ఒకే మా గ్రంథం. ఈ ఖురాన్ అంతే. మీరు విగ్రహారాధన కాపీలు ఉంటారు, ఎవరిని మీరు అన్ని విమర్శించుకున్నా మాకు అదే గ్రంథం, ఖురాన్ ఒక్కటే నమ్ముకుంటాం, ఎలా చెప్తే అది వింటాం. కానీ మీకు అలా లేదే, మీకు కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి, ఒక గ్రంథానికి ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఇంకో దేవుడు పడదు, మీరు కొట్టు చేస్తున్నారు. ఉమ్, అంటే వాళ్ళకు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఈ ఉమ్, భేదాలు శత్రుత్వాలు అన్ని మతాల్లో ఉన్నాయి. కానీ ఉమ్, అతి ఎక్కువగా రొచ్చు వచ్చింది మన సనాతన ధర్మంలోనే. ఇది ఎందుకు వచ్చిందంటే పురాణాల నుంచే. ఓకే. వేదాల్లో అయితే క్లియర్ గా ఉందండి, పరమాత్మ ఒక్కడే వేదాల్లో, ఏకదేవ ఉపాసన ఉంది వేదంలో. ఓకే. ప్రతి ఒక్క భగవంతుడు ధ్యానించేది, వాళ్ళకి సంకష్టం వచ్చేసరికి ప్రార్థించేది విశ్వకర్మని మాత్రమే. ఓకే. మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సంకష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ పురాణాల ప్రకారం వాళ్ళు ప్రార్థించేది విశ్వకర్మనే. ఓకే. వాళ్ళ చేతులు దాటిపోయేటప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు విశ్వకర్మని ప్రార్థిస్తే ఆయన వచ్చి కాపాడతారు, తండ్రి. ఓకే. ఇలాంటి కథలు కూడా పురాణాలు రాస్తున్నారు, ఉన్నాయి. ఓకే. ఇది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ, ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు దేవతలు అంటే ఎవరు శాశ్వతమైన దేవతలు? ఇప్పుడు ఇక్కడ ఈ మాటకి నేను ఇంకా మరికొంచెం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉమ్, చూడండి, ఒక్కొక్క మన్వంతరంలో ప్రళయాలు వస్తుంటాయి. ఉమ్, ఇది మనకి 14 మన్వంతరం అంటాం. ఓకే. ఇది 14సారి ప్రళయం అనమాట వస్తే. ఈ ఓకే. ప్రళయం వచ్చేటప్పుడు భూమి కూడా నాశనం అయిపోద్ది, స్వర్గలోకము, కైలాసము, అన్ని దేవతలోకాలు అన్ని కూడా నాశనం అయిపోతాయి. ఓకే. నాశనం కానిది ఏది? పరమాత్మ ఒక్కటే ఓకే. కదా. ఆ పరమాత్మ ఎవరైతే మోక్షం తీసుకుని పరమాత్మ లీనమవుతారో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఉమ్, ఇప్పుడు విష్ణులోకం మీరు వైకుంఠం వెళ్ళారనుకోండి, వైకుంఠం నాశనం అయిపోతుంది కదా. ఉమ్, మనకు ఏం లాభం? మళ్ళీ మీరు పుట్టాలి, మళ్ళీ ఓకే. ప్రళయం, మళ్ళీ భూమి వచ్చేది, మళ్ళీ పుట్టాలి. ఉమ్, అర్థమైందా? ఓకే. శాశ్వత పదం కావాలి, మాకు మోక్షం కావాలంటే విశ్వకర్మనే పరమాత్మను ఆరాధించాలి, ఏకదేవ ఉపాసన. ఓకే. కొన్ని ధర్మాలు ఉన్నాయి మన దీనిలో కూడా. అలేక్ నిరంజన్ అంటారు. వాళ్ళు ఎవరిని నమ్మరు,
శివుడిని నమ్మరు, విష్ణు నమ్మరు, బ్రహ్మని నమ్మరు, లక్ష్మి నమ్మరు, ఎవరు నమ్మరు అనమాట వాళ్ళు. ఉమ్, అదే నిరంజన్. వాళ్ళు ఒక విధంగా విశ్వకర్మ చెప్పుకోకుండా పరమాత్మ, బ్రహ్మతత్వం అది ఒక్కటే ఏకదేవ ఉపాసన చేస్తారు వాళ్ళు. ఓకే వాళ్ళు వేదాలను అధ్యయనం చేస్తారు వాళ్ళు. ఓకే అలాగా కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని సన్యాసి ధర్మాలు ఉన్నాయి. వాళ్ళు పరబ్రహ్మ అంటారు కానీ ఆ శివుడిగా చెప్పాను కదా, శివుడినే పరబ్రహ్మ అనుకుంటారు, విష్ణునే పరబ్రహ్మ అనుకుంటారు. ఇలా వాళ్ళకి తోచినట్టుగా చేస్తుంటారు. ఇది అద్వైతం అనేది ఉంటుంది కదా, శంకరాచార్య ప్రతిపాదించింది, రమణ మహర్షి గారు చేసింది, ప్రతిపాదించింది. ఓకే అంతకన్నా మొట్టమొదటిగా ప్రతిపాదించింది భువన విశ్వకర్మ. అంటే ఆయన ఆ, మన భూమండలానికి, అంటే భూమండలం అంటే ఈ ఇప్పుడు అన్ని దేశాలు విభజించబడి ఉన్నాయి కానీ ఒకప్పుడు ఏంటంటే ఒక సత్యయుగంలో ఒకే భూఖండంగా ఉండేది. దాని ఓకే తర్వాత భూలోపల యొక్క పొరల సర్దుబాటు కారణంగా ఖండాలుగా విభజించబడుతున్నాయి. ఓకే ఇది మన భారతదేశం కూడా ఇక్కడ లేదు. ఆ సౌత్ ఓకే ఆఫ్రికా నుంచి అలాగ కొట్టుకుంటూ వచ్చి మనకి ఆసియాలో కలిసింది అది. ఓకే సనాతన ధర్మం మూలం ఈ భారతదేశం పైన అనమాట. సెంట్రల్ ఓకే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఏషియా. అక్కడ ఇప్పుడు ఓకే దొరుకుతుంటే మన సనాతన ధర్మ మూలాలు దొరుకుతున్నాయి కదా. ఓకే అవునవును. ఆ, అప్పుడు ఇది భూమి మీద ఏ మూలకి వెళ్ళినా దొరుకుతుందని చెప్పేసి ఉంది. హిమాలయాలు కూడా పెరుగుతున్నాయి ఈ ఒత్తిడికి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అది డివైడ్ అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ మొన్న అంటే గత నెల ఏదో సైంటిస్టుల యొక్క డాక్యుమెంట్ చూశాను. మళ్ళీ ఓకే భారతదేశం విభజించబడుతుంది అని చెప్తున్నారు. ఓకే సరే, ఇదేదైనా ఒకప్పుడు పరిపాలించినటువంటి దేవతల్ని, మనుషుల్ని, అందరి వర్గాన్ని పరిపాలించిన ఏకైక చక్రవర్తి భువన విశ్వకర్మ. ఓకే ఆయన తండ్రి భువన విశ్వకర్మ. వీళ్ళు చక్రవర్తి అనమాట. ఓకే ఇప్పుడు రాముడు మనం విశ్వకర్మ వంశీకుడే, కృష్ణుడు విశ్వకర్మ వంశీకుడు ఆ తర్వాత విషయం. ఈ విధంగా ఈ పరమాత్మ అనే జ్ఞానము ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీకు చూడండి, ఒక్క పరమాత్మని మీరు ప్రార్థిస్తూ ధ్యానం చేశారనుకోండి, అందరి దేవతలకి ఆయన తండ్రి కదా. ఏ సమస్య వచ్చినా కూడా అక్కడి నుంచే సొల్యూషన్ అయిపోతుంది. అందరి దేవతల అనుగ్రహం ఉంటుంది మీకు. ఓకే ఇప్పుడు మీ ప్రశ్నకి ఆన్సర్ దొరికిందా? ధన్యవాదాలు ఆచార్య. నమో విశ్వకర్మనే. సర్వే ధన్యవాదాలు. భౌమవిష్ణుః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ భాగ్భవేత్. విశ్వకర్మ పరమాత్మనే నమః.